ఓ చరణం పాడదాం. మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన నాదుడు శిక్షను నాదుడు శిక్షను స్వస్థత మనకై యేసు మరణించే మన పాపముల మంచిది. ఒక మాటను చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని ఒక పర్యాయము జ్ఞాపకం చేసుకుందాం. మజ్జిగ ఉంటే నాన్ స్టాప్ ఇచ్చేసేయండి. మజ్జిగ ఉంచి ఆ క్యాన్ మొత్తం ఖాళీ చేసేయండి. ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా మీరు చక్కగా తాగొచ్చు, ఇబ్బంది లేదు, రైట్? ఆ 46వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగింది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఎన్నో విషయాలు ఉదయం నుండి మా ప్రియులైన వారు తెలియచేయగా వింటూ వచ్చాం. సిలువలో పలికిన 7 మాటలను మేము ధ్యానం చేస్తూ వస్తున్నాం. వ్యక్తిగతంగా మీరు మా యొక్క ఆత్మలతో మీరు మాట్లాడి ప్రభా లేఖనాలతో మమ్మల్ని మీరు దర్శించి మీ వాక్య క్రమంలో బ్రతుకుటకు సహాయం చేయండి. మీ మాటలు మా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోనండి. వీళ్ళరా, మనము గమనించినట్లయితే యేసు ప్రభువారు 7 మాటలు పలికితే అందులో 3 మాటలు గట్టి కేకతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. 4వ మాట, 6వ మాట, 7వ మాట. ఆయన శక్తి కోల్పోలేదు అన్న సంగతిని మనం ఈ మాటల్లో నుంచి తెలుసుకోవచ్చు. ప్రియులరా, ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో అది ఎరిగినటువంటి వాడు. ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళడానికి తన యొక్క ప్రయాణాన్ని ముగింపు సమయంలో జ్ఞాపకం చేస్తూ మనందరికీ ఒక మంచి మార్గదర్శిగా ఆయన ఉన్నాడు. మానవులు ఎక్కడి నుండి వచ్చారనంటే ఆదికాండం 2వ అధ్యాయంలో ఏమనుందంటే, దేవుడు మనిషిని మట్టితో తయారు చేసి నాసిక రంధ్రములో జీవవాయువు ఊదాడు. ఆ జీవవాయువు ఊదిన తర్వాత మనిషి జీవించు ఆత్మ అయ్యాడు, జీవించు ప్రాణి అయ్యాడు. ప్రసంగి గ్రంథంలో ఏమని ఉంటుందంటే, మన్నుతో చేయబడింది వెనకటి వెళ్ళి మన్నైపోవును, ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రియులారా, అంటే దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మను తిరిగి దేవునికే అప్పగించడము అనేటువంటి దాన్ని
యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమండి, ఆయన ఆత్మను గురించి చాలా బాధ్యత, చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత ఇది. ఆత్మను గురించినటువంటి చాలా జాగ్రత్త కలిగి ఉండడము అనేటువంటి అంశాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలామందికి దాని గురించినటువంటి సరైనటువంటి అవగాహన ఉండదు. ఏమో ఎవరు చూశారు, ఏమో ఎవరికి తెలుసు అనేటువంటి మాటలు వింటూ ఉంటాం. ఏమో చచ్చాక ఏమవుతామో మనకేం తెలుసు అని అంటూ ఉండగా వింటూ ఉంటాం. చాలామంది ఏమంటారంటే, ఇక్కడ ఏదైనా మంచి చేస్తే మరలా దేవుడు స్వర్గానికి తీసుకుని వెళ్తాడు అని కొంతమంది హైందవ సహోదరుల్లో కూడా ఇటువంటి నమ్మకాలు ఉంటాయి. అంటే స్వర్గానికి వెళితే ఏమని అంటే, స్వర్గానికి వెళితే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళుంటారు. అంటే స్వర్గానికి వెళ్ళినా కూడా వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఈ కోవాలోనే ఉంటూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనిషి యొక్క ఆత్మ దేవుని యొద్దకు మరలా చేర్చబడిన తర్వాత అది చాలా పరిశుద్ధమైనటువంటి విధానంలోనే ఉంటుంది అన్న సత్యాన్ని మనం గమనించాలి. సహజంగా మరణం అంటే మనకి చాలామందికి ఏమి గుర్తుకొస్తుందంటే మొట్టమొదటి భయం. మరణం అంటే కదా, మరణం అనగానే ఏమనిపిస్తుంది? మరణం వస్తుంది అనగానే బ్రతకడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రియులారా, మరణం అనగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మరణం అనగా సమకూర్చబడుట, మరణం అనగా సమకూర్చుకొనుట, మరణం అనగా తిరిగి కూర్చుకొనుట, కూర్చబడుట, చేర్చబడుట. బైబిల్ గ్రంథంలో వారి యొక్క ఆత్మలను జాగ్రత్తగా వారు ఏ స్థలం నుంచి వచ్చారో అక్కడికి చేర్చబడము, అక్కడికి సిద్ధపరచబడడం. మనము ఈ లోకంలో ఏదో బ్రతికి ఒక కుక్క, ఒక నక్క, ఒక పశువు, ఒక జంతువు, ఒక జీవిలాగా కాదు. మానవుడికి దేవుడు ఒక ప్రత్యేకతనిచ్చాడు. అదేమిటంటే ఆత్మ. ఇది ఏ జీవికి లేదు, దేనికి లేదు, మానవుడికి మాత్రమే ఇచ్చాడు. కాబట్టి ఈ ఆత్మను తిరిగి మరలా మనము దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలి. ఏమండి, ఈయన చాలా మాదిరిగా, మంచిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనలు ఇచ్చేవాడుగా ఈయన అనేకులకి ఉన్నప్పుడు చాలామంది ఏం ఆలోచన చేస్తారంటే, ఆ చివరి సమయంలో ఈయన పలికే మాట చాలా విలువైంది కాబట్టి ఈయన ఏం పలుకుతాడో దాన్ని ఆచరణలో పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన మంచి బోధలు చేశాడు కాబట్టి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి పలుకు ఏమిటి అంటే, ఈ 46వ వచనంలో చెప్పబడినటువంటి మాట, నా ఆత్మను తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ప్రియులరా, ఇదిగో ఆయన ఆత్మను అప్పగించడము ఎవరు చూశారు? ఆయన ఆత్మ మనము ఇప్పుడు బైబిల్లో చూస్తున్నాము. ఆయన శిష్యులు రాశారు, లూకా, యోహాను, మత్తయి, మార్కు వీళ్ళు రాశారు అంటే కాదు. అక్కడ ఒక సాక్షి ఉన్నాడు, శతాధిపతి అంటున్న మాటను మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 15:39, అమ్మా, ఆయనకి ఎదురుగా నిలిచి ఉన్న ఆయన ఇలాగూ ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు, చూసారా, ఆయన దేవుని కుమారుడు, దేవుని దగ్గర నుండి వచ్చినవాడు, ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు. మరలా ఆయన ఎలాగ ఇక్కడికి వచ్చాడో తిరిగి మరలా అలాగే వెళ్ళిపోతున్నాడు. మనం ఎక్కడి నుండి వచ్చామో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడు గుర్తించవలసింది ఇదే. ఏమంటా ఉంటారు, ఏ ఊరు చూశారండి, బల్లయ్యి, నల్లయ్యి, పిల్లయ్యి, కుక్కయ్యి, ఏమై పుడతారు? బల్లయ్యి పుడతావా, నక్కై పుడతావా, కుక్కై పుడతావా, జంతువై పుడతావా? అవకాశం లేదు.
ఒక శ్రేష్టమైనటువంటి జన్మని దేవుడిచ్చాడు. ఏమండి, మానవుడంట ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే మానవ జన్మ పుట్టామంట. పిచ్చమాటలు. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కాదు, మానవుడికి దేవుడు ఒకే ఒక జన్మ ఇచ్చాడు. ఏమండి, అతనికి ఇవ్వబడినటువంటి ఆత్మ తిరిగి మరలా దేవుని యొద్దకు వెళ్ళాలి. ఏమండి, అదిగో అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఏమంటున్నాడు, ఆ శతాధిపతి మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నిజముగా ఈయన ఇలాగూ ప్రాణం విడిచొట్టు చూచి ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు, దేవుని దగ్గర నుండి వచ్చిన వాడు. మనం ఎక్కడి నుండి వచ్చామో, మనం ఏ స్థలం నుండి బయలుదేరామో, మనకి ఇక్కడికి రావడం గల దేవుని ఉద్దేశం ఏంటి, దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడు? ఏమో పుట్టాను, అలా పెరుగుతున్నాను, అలా ఎదుగుతాను, ఏదో నా పిల్లలకి ఏదో కొంచెం సంపాదిస్తాను, ఏదో చచ్చిపోతాను, ఎటో పోతాను కాదు. ఏమండి, మానవుడు ఖచ్చితంగా దేవునికి తన ఆత్మను అప్పగించుకోవాలి. ఖచ్చితంగా దేవుని ఎదుట నిలబడాలి, దేవునికి లెక్క చెప్పాలి. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే నువ్వు ఏమి చేసినా దేవునికి లెక్క చెప్పాలి, దేవుని ఎదుట నిలబడాలి. ఏమండి, ఆయన తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఆయన తయారవుతున్నాడు. చదవండి ఆ మాట మరలా. యోహాను సువార్తలో మనం చదివిన మాట, ఇందా చదివిన మాట, లూకా సువార్తలోన 19వ అధ్యాయము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తన బలము ఎక్కడ పోలేదు, చివరి రక్తం కారిపోయిందని ఇందాక సహోదరులు చెప్పారు. అవును, యేసుప్రభు వారి రక్తం అంతా పోయినా కూడా యేసుప్రభు వారి యొక్క శక్తి పోలేదు. గొప్ప శబ్దంతో కేక వేశాడు. ఏమండి, దేవునికి అప్పగించుకునే సమయంలో ఆయన శక్తి అలాగే ఉన్నది. ఆయన పని ఏదైతే పూర్తయి మరలా తండ్రి దగ్గరకు అడుగు పెట్టే వరకు ఎక్కడ నిరసించిపోలే ఆయన. ఏమండి, కొన్నిసార్లు మనం నిరసించిపోతాం, కొన్నిసార్లు మన విశ్వాసములో బలహీనమైపోతూ ఉంటాం, విశ్వాసములో మనము ఎక్కడికక్కడ నీరుగారిపోతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన పని ముగించి తిరిగి మరలా ఆయన ఇదిగో దేవుని రాజ్యములో అడుగు పెట్టే వరకు కూడా ఆయన ఎక్కడ కూడా బలాన్ని ఉడిగిపోలేదు. ఏమండి, నా ఆత్మను నేను పెట్టుచున్నాను, మరలా దాన్ని తీసుకున్నట్టుకు నాకు అధికారము కలదు అంటాడు ఆయన. ఆయన ఆత్మను పెట్టగలడు, ఆత్మను తీసుకొనగలడు. ప్రియులారా, ఇదిగో ఈ కేకలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఏమండి ఇక్కడ ఏమండి అనేక హృదయాలు ఒక్కసారిగా మరలా ప్రభు వైపు చూసినాయి. ఒక్కసారిగా మరలా ప్రభు వైపు చూస్తూ ఉన్నారు. ఏం పలుకుతాడు ఇంచుమించు 2:30 అయిపోయింది టైం. ఇప్పుడు మనం అనుకుంటాం కదా 9 గంటలకు ఆయన సిలివేస్తే 3 గంటల వరకు, ఆయన 3 గంటల వరకు ఇంచుమించు 6 గంటల సమయం 7 మాటలు పలికాడు. 6 గంటల సమయం 7 మాటలు ఆయన పలుకుతూ వచ్చాడు. ఏమండి, ఒక్కొక్క మాటకి ఏమండి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఏం మాట్లాడతాడేనా? ఏమండి, ఆయనకు వినబడిన మాటలు ఏవి పట్టించుకోలేదు. ఆయన చెవుల దగ్గరికి వచ్చిన ఏ మాటని ఆయన ఖాతరు చేయలేదు. చాలామంది అన్నారు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు క్రీస్తువు అయితే, నీవు దేవునికి సంబంధించిన వాడు అయితే, అదిగో నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. ఇవేమీ పట్టించుకోలేదు, ఇవేమీ కూడా ఆయన లెక్క చేయలేదు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ పని మీద వచ్చాడో ఆ పనిని పూర్తి చేయటంలో ఆయన అడుగు వెనక్కి వేయలేదు. ఏ పని మీద వచ్చాడో, ఏమండి ఆయనకున్నటువంటి ఆయన ఏర్పాట్లు దేవుని చిత్తంలో ఏదైతే ఉన్నదో దాని విషయంలో ఆయన ఎక్కడ కూడా అడుగు వేయలేదు. ఈ 6 గంటల్లో 7 మాటలు ఏమండి ఆయన లేఖనములు నెరవేరునట్లు ముగింపు సమయానికి వచ్చేసరికి ఏ లేఖనము కూడా నెరవేర్చబడకుండా ఉండకూడదు, అన్నీ కూడా నెరవేర్చబడాలి. మనమైతే ఏం చేస్తాం?
కొంతమంది వెళ్ళిపోతే ఏమంటారు చెప్పండి? కొంతమంది ఉదాహరణకి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా పోతే, పిల్ల పెళ్లి చేసి పోయి ఉంటే బాగుండు, పిల్లోడు పెళ్లి చేసి పోయి ఉంటే బాగుండు, ఇల్లు కట్టిపోయి ఉంటే బాగుండు, ఆడికి ఏదైనా ఉద్యోగం వచ్చాక పోయి ఉంటే బాగుండు, అది చేసి ఉంటే బాగుండు, ఇది చేసి ఉంటే బాగుండు, మన జీవితాల్లో ఏమైనా ఇటువంటివి ఉంటాయి. కానీ యేసు ప్రభు వారు సమస్తాన్ని కూడా ఆయన ఏం చేశాడంటే సంపూర్ణంగా నెరవేర్చాడు. ఏమండి, ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. శతాధిపతి ఇలాగంటున్నాడు. మళ్ళీ ఏమన్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27లో 54లో ఈ మాట ఉంది. 27:54 మత్తయి సువార్త 27. అమ్మా చూడండి, ఈయన నిజముగా ఏమండి ఆయన దేవుని కుమారుడని. మామూలుగా ఇప్పుడు సిలువ వేయడానికి వచ్చిన వ్యక్తి కోపంగా ఉండుంటాడు కదా, ఆ రోజు ఏదో పండగ, కోపంగా ఉంటాడు కదా. కోపంగా ఉన్నాడు ఇటువంటి సాక్ష్యం ఆడేస్తాడు. మనం ఎవరైనా పొగిడితే, మనల్ని ఎవరైనా పైకి లేపితే వాళ్ళు మనల్ని పైకి లేపుతారు. మనల్ని మనం పొగడలేదనుకో, మనం ఎత్తలేదనుకో, మనం పంపెత్తుకోలేదనుకో, వాళ్ళు మనకు పంపెత్తుకోరు. లోకంలో నడిచేదంత ఇదే. మీకు నేను గొట్ట పంపు, మీరు నాకు గొట్ట పంపు. ఈ పంపులతో నడుస్తుంది ప్రస్తుతానికి, పంపుల బిజినెస్ నడుస్తుంది. ప్రియులరా, ఇక్కడ శతాధిపతి ఆయన్ని సిలువేసిన వ్యక్తి, ఆయనని సిలువ వేసే కార్యక్రమాన్ని నడిపించినటువంటి వ్యక్తి, చాలామందికి అధికారి, ఆ పండగ రోజున పని పెట్టాడని కోపంతో ఉన్న యేసు ప్రభు వారి యొక్క కార్యాన్ని చూసి ఆశ్చర్యపోయి అంటున్నాడు, ఈయన నిజముగా శతాధిపతి. 54 వచ్చిన అతనితో కూడా యేసునకు కావలి ఉన్నారు. వీళ్ళు చూచి మిక్కిలి భయపడి, చూడండి అక్కడ ఒక భూకంపం వచ్చింది. యేసు ప్రభు వారు చనిపోయే సమయానికి ఈ భూకంపం ద్వారా జరిగేది ఏంటంటే దేవాలయం తెర చిరుగుతుంది. అక్కడ యాజకులు గుండెలు పగిలిపోతున్నాయి, ఇక్కడ శతాధిపతి గుండె పగిలిపోతుంది. ఏవండి, ఈ ప్రపంచం అంతా కూడా ఏవండి ఆ చివరి సమయంలో భయంకరమైనటువంటి అలికిడి జరుగుతూ ఉంది. ఏవండి, భూకంపం కలిగింది, సూర్యుడు రంగు మారిపోయాడు. ఇందాక సహోదరు ఆమోస్ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేశారు, చంద్రుడు రంగు మారిపోతున్నాడు. ఏవండి, చివరి సమయంలో యేసు ప్రభు వారి చివరి సమయమే కాదు, మన చివరి సమయంలో కూడా ఇటువంటి సంభవాలు జరగాలి. దైవజనులు భక్సింగ్ గారు చనిపోయినప్పుడు సూర్యగ్రహణం వచ్చింది హైదరాబాద్లో. మీకు ఎంతమంది తెలుసో. ఏమండి, తన పిల్లలు ఈ భూమిని విడిచి వెళ్ళేటప్పుడు ఈ భూమి మీద అద్భుతాలు జరుగుతాయి. ఈ భూమి మీద ఏం జరుగుతాయి? అద్భుతాలు జరిగిస్తాడు దేవుడు, సూచనలు జరిగిస్తాడు దేవుడు. ప్రియులరా, ఇదిగో ఆ విపరీతమైనటువంటి వేడిని అమాంతన తగ్గించేస్తాడు దేవుడు. నేను వెళ్ళాను, జాషువా డానియల్ గారు చనిపోయినప్పుడు చెన్నై వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు భయంకరమైన తుఫాను, అడుగు తీసి అడిగేయడానికి లేదు. రాత్రి 2 గంటలప్పుడు నేను చెన్నైలో దిగాను. నేను ఒక్కడే వెళ్ళిపోయాను. రాత్రి 2 గంటలప్పుడు దిగితే మామూలుగా లేదు తుఫాను, దంచి కొడతా ఉంది వర్షం, భయంకరమైన వర్షం. ఈ వర్షం ఏంటి, అయ్యగారు చనిపోయారు ఓ పక్క, ఇంత వర్షం పడుతుంది అంటే, ఒక్క మద్రాసులోనే ఉంది ఆ వర్షం, ఇంత వర్షం పడుతుంది ఏంటి, గోలేంటి అని అనుకుంటా ఉన్నాను. మెల్లగా ఎలాగలాగా అక్కడి నుంచి ఏదో ఒక పర్సన్ పట్టుకొని ఏ ఆటోలోనో చర్చి దగ్గర వెళ్ళిపోయాం. 2:30 అయింది. ఒక 100-150 మంది కూడా ప్రజలు లేరు, జనమే లేరు. గొప్ప దైవజనుడు, ప్రపంచంతో తిరిగి సేవ చేసాడైనా ఏంటి ఇలాగా అని నేను అనుకున్నాను. 7 అయింది, కరెక్ట్గా 7-7:30 అయింది. కొన్ని వేల మంది ప్రజలు వచ్చేసారు. ఉన్న ఎండ ఎటుపోయిందో తెలియదు. మన సహవాసం నుంచి శ్యాంబాబాయి గారు, పెద్ద పెద్ద సేవకులు 10 మంది 2 కార్లు వేసుకుని వచ్చేసారు. నాకు ఫోన్ చేశారు, ఎందుకంటే నేను అక్కడ నెల్లూరులో ఉండేటువంటి ఒక సేవకుడు ఫోన్ చేసి చెప్పాను, నేను చెన్నై వచ్చాను, ఇలాగా జోగారు చనిపోయారని. శ్యాంబాబాయి గారు వచ్చారు, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నారు అన్నారు. అయ్యా నేను పలానా దగ్గర ఉన్నానని చెప్పి అన్నాను. అక్కడ కలుసుకున్నాను. ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తున్నానంటే, భయంకరమైనటువంటి ఆ ఎండ వాతావరణాన్ని ఒక్కసారిగా దేవుడు ఏం చేశాడంటే చల్లబరిచేశాడు. భక్సింగ్ గారు చనిపోయినప్పుడు, మరి దానియల్ గారు చనిపోయినప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. ప్రియులారా, తన భక్తులు ఈ లోకాన్ని విడిచినప్పుడు
దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేయగా చరిత్ర చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నప్పుడు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించినప్పుడు ఎక్కడ పడితే అక్కడ అప్పగించలా, ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించలా. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా, ఇదిగో నీ ఆత్మ మరలా దేవుని సంచికి వెళ్ళాలి, నీ జీవపు మూట అక్కడే కట్టబడాలి. నువ్వు ఇదిగో ఏ పరిస్థితుల్లో ఏ బలహీనతలో ఉన్నా సరే, ప్రభువా నా ఆత్మని సన్నిధికి చేర్చుకో అనేటువంటి మాటని మనము హృదయమారా పలకాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు క్షమించని పాపం అంటూ ఏది లేదు, ఏది కూడా లేదు. యేసు ప్రభువారు క్షమించలేని పాపం నన్ను క్షమించడేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఆయన మన పాపలను క్షమించుట కొరకై ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఆత్మ చేర్చబడింది. ఏమండి, ఆదాము క్షమించాలి అబ్రహాము చేర్చబడ్డాడు, ఇస్సాకు చేర్చబడ్డాడు, యాకోబు చేర్చబడ్డాడు, యోసేపు చేర్చబడ్డాడు, దావీదు చేర్చబడ్డాడు, స్టెఫను చేర్చబడ్డాడు. వీళ్ళంతా ఇదిగో దేవుని సన్నిధికి వీళ్ళంతా రిక్రూట్ చేయబడ్డారు, వాళ్ళు చేర్చబడుతున్నారు, సమకూర్చబడుతున్నారు. యాకోబు గురించి అనుకుంటే ఈ మాట ఉంటుంది, యాకోబు తన పితరుల యొద్దకు చేర్చబడెను కదా. యాకోబు తన పితరుల యొద్దకు చేర్చబడెను కదా. చేర్చబడడం బాగుంది కదా. ఇందాక ధనవంతుడు లాజరు గురించి ఎవరు జ్ఞాపకం చేశారు. అక్కడ ఏమని ఉంటుందంటే, ధనవంతుడు పాతి పెట్టబడెను, లాజరు కొనిపోబడెను. ఈ డిఫరెన్స్ గమనించాలి. రక్షించబడిన వ్యక్తికి, అదిగో ఆత్మని చేర్చబడేటువంటి వ్యక్తికి, చేర్చబడని వ్యక్తికి ఉన్న వ్యత్యాసము. అబ్రహాము చేర్చబడ్డాడు, ఇస్సాకు చేర్చబడ్డాడు, యాకోబు చేర్చబడ్డాడు, యోసేపు తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు, దావీదు తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. మీరు గమనించండి, బైబిల్లో పాతి పెట్టబడిరి అనే వ్రాయబడి ఉందంటే ఆ వ్యక్తి చేర్చబడని వ్యక్తి, చేర్చబడలేదు. కొనిపోబడిరి, చేర్చబడిరి, వారు మృతి నొందిరి, వారు ప్రభువునందు మృతి నొందిరి అనే మాట కలిగినటువంటి అంశాల్లో ఉన్న వ్యక్తులు వారు చేర్చబడిరి. మనకి బైబిల్లో రాజుల యొక్క సమాధిలో వారి యొక్క సమాధిని చేర్చిరి అనే మాట మనం రాజుల గ్రంథాల్లో చూస్తాం. అయితే కొంతమంది రాజులు దేవునికి ఆయాసంగా ఉన్న కారణం చేత వారి యొక్క సమాధిని రాజుల సమాధిలో చేర్చలేదు అనే మాటను మీరు చదివారో లేదు. అంటే వారు దేవుని సన్నిధిలో సిద్ధపరచబడిన వారు కారు. మంచి కార్యాలు చేసి ఉండొచ్చు, వాళ్ళు కూడా మంచి కార్యాలు చేసి ఉండొచ్చు, వాళ్ళు కూడా ప్రజలకు మేలు చేసి ఉండొచ్చు, వాళ్ళు కూడా కొంతకాలం భక్తి నడిపి ఉండవచ్చు. అయితే వారి చివరి సమయంలో వారి ఆత్మ దేవుని సన్నిధికి చేర్చబడే విధంగా ప్రభువుతో సమకూర్చుకుంటున్నారా అనేటువంటి విషయాన్ని గమనించాలి. రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన అంటాడు, ఎవరు? స్టెఫను, తండ్రి కాదు, యేసు నా ఆత్మను, చదివారా మాట? ఒకసారి చదువుతారా? తండ్రి చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో ఉంది ఆ మాట. యేసు ప్రభువా నా ఆత్మను, అదిగో ఈయనేమో ఇప్పుడు మనం చదువుకున్న, ఈరోజు మనం చదువుకున్న ఈయన ఎవరు? యేసు ప్రభువారు ఆయన ఆత్మని తండ్రి చేతికి అప్పగిస్తే, స్టెఫను తన ఆత్మని ఇప్పుడు నీ ఆత్మని ఎవరికి అప్పగించాలా? మన ఆత్మలు ఎవరికి అప్పగించాలా? ఆత్మల కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువుకి మనము అప్పగించుకోవాలా, మనం సమకూర్చబడాలా. ప్రభు సన్నిధిలో మనం సమకూర్చబడినప్పుడు ఏవండి, ఇదిగో అంతకుమించినటువంటి భాగ్యము మరొకటి లేదు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ మళ్ళీ చదవండి ఆ మాట, ఇందాక చదివినటువంటి మాట 54వ వచనంలో ఏమనుంది? శతాధిపతి అతనితో కూడా యేసుకు కావలి ఉన్నవారు భూకంపం జరిగిన కార్యములను చూచి మిక్కిలి భయపడి, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు
సాక్ష్యము, మంచి సాక్ష్యాన్ని ఆయన పొందుకున్నాడు. ఎవరి ద్వారా? అప్పుడు దాకా కొట్టిన వారు ఆయన గురించి మంచి సాక్ష్యంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మన గురించి మనం సాక్ష్యం అడిగితే ఏమని చెప్తారు? మన గురించి ఎటువంటి సాక్ష్యం దొరుకుతుంది? మన గురించి ఎటువంటి సాక్ష్యము బయటికి వెళ్తుంది? మన గురించి ఎటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలరు? నీ గురించి, నా గురించి, మనందరి గురించి సాక్ష్యం అంటే ఆ సాక్ష్యం ఎలా ఉంటుంది? ప్రియులరా, తన ఆత్మను ఆయన అప్పగించుకున్నాడు. మానవుడు తన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. నీ ఆత్మ దేవుని సన్నిధిలో అప్పగించబడాలి. నీ ఆత్మను ఆయన చేతిలో పెట్టాలి. దైవజనుడు దానియేలు గారు చనిపోయేటప్పుడు ఆయన పలికిన మాట, చివరి మాట ఏంటంటే, క్రీస్తు విజయుడు, క్రీస్తు విజయుడు. చివరి మాట కదా. కొంతమంది అంటూ ఉంటారు. నేను ఒకసారి ఒక వ్యక్తి దగ్గర విన్నాను, పెద్దగా అరిసి చచ్చిపోయాడు అంట. పెద్దగా అమ్మాయి బాబాయ్ 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 లాక్కెళ్ళొద్దు అని చచ్చిపోవడం. అంటే ఏంటి? అంటే ఏం జరుగుతుంది? పాతి పెట్టబడుతున్నాడా? దురాత్మలు వస్తున్నాయా ఈడ్చుకుపోవడానికి? అదిగో ఆత్మ కొనిపోబడుతున్నదా? మన ఆత్మలు పరలోక రాజ్యమునకు చేర్చబడాలి. వెళ్ళిపోయినటువంటి మన పితరుల గురించి మనం తీవ్రంగా ఆలోచించిన అవసరం లేదు, కానీ మన గురించి మనము ఒక సరైనటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలి. ఇక్కడ ఆయన యొక్క దేహము ఈ లోకంలో ఆయన దాన్ని సమాధిలో పెట్టారు. ఆయన యొక్క శరీరము దున్నబడింది, రక్తం చిందించబడింది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో కనుమరుగైపోయాడు అనేటువంటి ఆలోచన ఆ రోజుల్లో ఉన్నటువంటి రోమా ప్రభుత్వానికి కలిగింది. యేసుప్రభు లేడిక యేసుప్రభు వారి యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఆయన చరిత్ర అయిపోయిందని చెప్పేసి అనుకున్నారు. యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యాలన్నీ కూడా ఒకసారి మరలా వెలుగులోకి వచ్చాయి. ప్రియులరా, నేను ముగిస్తూ ఉన్నాను. ఆయన అలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ఆయన అలా చెప్పాడు. ఆయన ప్రాణం విడడానికి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను తండ్రి. మనము యేసుప్రభు వారికి మాట చెప్పాలి. యేసుప్రభు వారు మనమైతే ఏం అప్పగిస్తాం చెప్పండి. మనమైతే ఏం అప్పగిస్తాం చెప్పాలి. మీరైతే ఏం అప్పగిస్తారు? పెద్దోళ్ళు ఏం అప్పగిస్తారు? మీరైతే వాళ్ళకు 10,000 ఇచ్చావు నాయన, వాళ్ళు మిత్తి కట్టట్లేదు. దావీదు కూడా అప్పచెప్పాడు కదా, వెళ్ళేటప్పుడు ఏం అప్పచెప్పాడు? దావీదు అప్పచెప్పేది ఆడి సంగతి ఈడి సంగతి చూడు నాయన అని చెప్పేసి అన్నీ చేసాడు. మనమైతే ఏం చేస్తాం? ఆ పొలం పేపర్లు ఇంకా మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వలేదురా, అవి చేయకుండా నేను పోతున్నాను, మరి జాగ్రత్త, వాటిని ఆ స్థలాలు జాగ్రత్త, ఆ పొలాలు జాగ్రత్త కదా. అంటే వీళ్ళ ఆత్మ అక్కడికి పోవట్లా. ఈ ఆలోచిస్తూ ఉంటే దయ్యం ఏడ తిరుగుతాం. ఈ ఆలోచన చేస్తే నీ మనసు భూమి మీదే ఉంటే ఉపయోగం లేదు. ఆ కొలసి పత్రికలో ఒక మాట ఉంది కదా, చదవనవసరం లేదు, కానీ మీరు అమ్మా కాదు దానికి ముందే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అది చెప్పాల. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కాబట్టి మనము పరసంబంధమైనటువంటి వాటిని మనం వెతకాలి. ఈ భూ సంబంధమైన వాటిని మనము వెతికితే మనం ఆశీర్వాదాలు చూడలేము. ఈ భూ సంబంధమైన వాటిని మనము గాలిస్తే మనం ఆశీర్వాదాలు చూడలేము. ప్రియులారా, నేను ముగిస్తూ ఉన్నాను. మనము పైన ఉన్న వాటిని వెతకాలి. మనము అవి వెతకం. మనం సహజంగా ఏ వెతుకుతామంటే మనం ఇక్కడే వెతుకుతాం. నువ్వు ఎప్పుడు పైన చూస్తావో దేవుడు ఇక్కడ కావాల్సినవి ఇస్తాడు. నువ్వు ఎక్కడ చూసావనుకో అయ్యి పోతాయి. ఈ కిటికి తెలుసుకోవాలి. మనం ఈ కిటికి తెలుసుకోవాలి. ఏంటంటే మనం పైకి చూడాలి. మనం పైకి చూస్తే దేవుడు ఎక్కడేం కావాలో అన్నీ ఇస్తాడు. నీకేం కావాలో ఏర్పాటు చేస్తాడు. నువ్వు పైకి చూడకుండా ఇక్కడ చూసావనుకో ఇది పోద్ది, అది పోద్ది. కాబట్టి మనం పైకి చూడాలి. బైబిల్లో చాలా పర్యాలు చెప్పండి మాట, మీరు పైకి చూడండి, మీరు పైన చూడండి. మనము పైకి చూసేవారికి ఉండాలి. ఎందుకంటే మనం పరసంబంధమైన వారం. అది పశువులకి లేదు కదా, పశువులకి లేదు.
జంతువులకి లేదు కదా. మనకు మాత్రం ఈ ఈ ఈ ఈ ఈ ఛాన్స్ ఉందన్నమాట. ఏ ఛాన్సు? ఇలా చూసేది. ఇలా చాలా జంతువులు చూడవు కదా, ఇలాగే ఉంటాయి. వాటి వాటి మెడలు ఎలా ఉంటాయి? అన్నీ ఇలా వచ్చి ఆ మెడ నరం వచ్చి ఎలా ఉంటుంది? సాపుకు వచ్చి తలకాయ ఇలా దిగిపోయి ఉంటుంది అన్నమాట. ఏ జంతువునైనా చూడండి దాని మెడకాయ అలాగే ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే మీకు విడుదల వచ్చింది, మీ తలలు ఎత్తుకోండి. దేవుడు మనకు మంచి సెటప్ ఇచ్చాడు ఇక్కడ కదా. నేను ప్రార్థన చేసినప్పుడు నాకు చాలా ఇష్టం. నేను ఇలా ప్రార్థన చేయడం కన్నా ఇలా ప్రార్థన చేయడం నాకు ఇష్టం. నాకు ఇలా ఇష్టం. నేను ఇలా చూస్తా ప్రార్థన చేస్తాను. నా ఒంటరి ప్రార్థనలో కానీ ఎప్పుడైనా ఎక్కడ కూర్చున్నప్పుడు కానీ నాకు ఇలా ప్రార్థన చేయడం ఇష్టం. మనము పైకి చూడాలి. మీరు పైవారు, మీరు పైన వారు, మీరు పైనుండి పంపబడిన వారు. యేసుప్రభువు వారు పైన వాడు కాబట్టి ఆయన పైకి చూశాడు, తన ఆత్మని తండ్రికి అప్పగించుకున్నాడు. మనం కూడా అట్టి విధముగా మన ఆత్మలను తండ్రికి అప్పగించుకునే వారముగా ఈ లోకంలో మన ముగింపు దశ కొరకై మనము అలాగున ఆయన చిత్త ప్రకారము సిద్ధపడదాం. దేవుడి మాటలను మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ఈ ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. ఎంత గొప్ప దేవుడు ప్రభువా, ఎంత గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు నాయన, ఆలోచనకర్త, నిత్యుడు దేవుడు, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తగా అధిపతి ప్రభువా. ఇదిగో నీవు భూమి మీదకి లోకంలోకి వచ్చి మా కొరకై ఎంతో తగ్గించుకున్నావు నాయన, రిక్తునిగా మారావు నాయన. ప్రభువా ఇదిగో మీ దేహం మా కొరకు ఇచ్చివేసావు నాయన. నాయన మీ రక్తాన్ని దారిపోసావు నాయన, మీ జీవితాన్ని మా కొరకు పణంగా పెట్టావు, మాకు అడ్డంగా నీవు నిలబడ్డావు నాయన. తండ్రి ఉగ్రత మా పైన లేకుండా, అడ్డం లేకుండా ఎత్తివేసావు నాయన. నాయన ఆ ఉగ్రత నీవే భరించావు నాయన, ఆ ఉగ్రత నీవు తీసుకున్నావు నాయన, అది చేదుని నీవు తాగావు నాయన. ప్రభువా ఆ గిన్నెలోది నీవు తాగావు నాయన. మాకు విడుదల ఇవ్వడానికి నువ్వు గొప్ప త్యాగం చేసావు నాయన. నీ ప్రేమ కొరకే స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మీ మాటలు మేమేదో ఈ చెవితో విని చెవితో విడిచిపెట్టక వాటి ప్రకారముగా జీవించుటకు సహాయము చేయండి నాయన. మా జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి నాయన. తీసుకొచ్చిన మా ప్రియుల కొరకే వందనాలు. నోహాను గారిని బట్టి, ఇమానియల్ని బట్టి, విక్టర్ బాబుని బట్టి, ఇదిగో ప్రభువా రాణిని బట్టి, సునీతమ్మని బట్టి, అద్దమ్మని బట్టి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నీ బిడ్డలను మీరు బలపరిచి మీరు వాడుకున్నారు. అంత మాత్రమే కాదు ప్రభువా, ఇదిగో రామారం సెంటర్లో కూడా మీరు మా సోదరులు బలపరిచి మీరు వాడుకున్నారు. అందుకొరకే స్తోత్రాలు. ఈ ప్రపంచంలో అనేక చోట్ల మీ మాటలు ధ్యానిస్తుండగా మానవుల యొక్క జీవితాల్లో మీ మాటలు కార్యం జరిగినట్లు సహాయం చేయండి. మేము మాట్లాడిన మాటలు కాదు కానీ పరిశుద్ధాత్మ తండ్రి మీరు వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని దర్శించి వారి హృదయాల్లో మీ మాటలు నీరుగట్టి ఫలింపచేయండి. ఈ పరిచర్య నానాటికి దీవించి ఆస్వాదించండి. ఈ దినం ప్రభువా అదిగో ఆ బటర్ మిల్క్ స్పాన్సర్ చేసి అదిగో సంఘానికి కావాల్సినటువంటి చక్కని ఆ డ్రింక్ తీసుకొచ్చిన కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించమని, మా ప్రియులు వెళ్చుండగా మీ ఆత్మను తోడుగా ఉంచి నడిపించమని, తిరిగి మరలా అదిగో ఆ పునరుద్ధానపు ఆరాధనలో మేమందరం కూడా పాలు పంపులు పొంది మమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును నిజ రక్షకుడు యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమంది అలాగో భూమి అందు అలాగ నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము, శోధనలోకి తేక కీడు స్థాపించు. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు మన కొరకై సిలువ త్యాగమును చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సమాధానము కూడిన మనకి, మన కుటుంబాలకు, ఈ పరిచర్యకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదా ప్రభు వచ్చు పర్యంతము తోడై ఉండి ఆయన రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్.